పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి పేరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్లమెంట్ స్థానానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఎప్పుడూ ప్రజలతో ఉంటూ వ్యాపారవేత్తగా బిజీగా ఉండే కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నూతనంగా పవన్ మోటార్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారుతి సుజుకి షోరూంను భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ షోరూం ద్వారా స్థానిక యువతకు ఉపాధి దొరకడంతో పాటు కార్లు కొనుక్కోవాలనుకున్న వారికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. అన్ని రకాల సర్వీసులు అందివ్వడం అభినందించే విషయమని అన్నారు. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరిన్ని షోరూంలు ప్రజల కోసం ఏర్పాటు చేస్తామని పవన్ మోటార్స్ ఎండీ కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి తెలిపారు. రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పుడు స్పందించనని అన్నారు. ఈరోజు భువనగిరిలో ఒక కొత్త షోరూమ్ మారుతి సుజుకి షోరూమ్ ఇక్కడ ఓపెన్ కావడం, అది మా దగ్గర ఏమంటారు మా చంద్రపవన్ రెడ్డి, కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి వారు ఈ మోటార్ ఫీల్డ్లో చాలా షోరూమ్స్ ఉన్నాయి. హైదరాబాద్, నల్గొండ, ఉమ్మడి జిల్లా మొత్తం అంతటా ఉన్నాయి. దాదాపు 20 షోరూమ్స్ పెట్టుకొని 22 పెట్టుకొని అంత సేల్స్, సర్వీస్, ఫైనాన్స్ అన్నీ కూడా లింకప్ చేస్తూ, అంటే వన్ ప్లేస్ ఏమంటారు వన్ స్టాప్ యూ గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు. వన్ స్టాప్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటుంది. కార్ తీసుకోవచ్చు, సర్వీసింగ్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, దెన్ ఇన్సూరెన్స్, దెన్ ఫైనాన్స్ ఫెసిలిటీ, లోన్, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇట్లా ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంటు, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున మరి మోటార్ ఫీల్డ్లో వ్యాపారం చేస్తూ చంద్రపవన్ రెడ్డి గారికి రియలీ ఐ కంగ్రాచులేట్ హిమ్. కంగ్రాచులేషన్స్ పవన్, సో నైస్. అయితే ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఇంకొకటి మాట్లాడాల్సింది, భువనగిరిలో ఈ మోటార్ ఫీల్డ్ ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్లో కూడా ఇది షోరూమ్స్ వస్తున్నాయి. అయితే మనకు భువనగిరిలో ఇప్పటివరకు ఏమైందంటే హైదరాబాద్ దగ్గర అని చెప్పి హైదరాబాద్ పోయి కొనుక్కుందాంలే అన్నట్టు పోయేది. సో ఇప్పుడు భువనగిరి చిన్న ప్లేస్ కాదు, ఇప్పుడు ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ బాగా గ్రో అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ షోరూమ్స్ ఇక్కడనే మంచి షోరూమ్స్ వస్తున్నాయి. ఇదివరకు ఎవరు పెట్టలేదు కాబట్టి అక్కడ హైదరాబాద్ వరకు పోయినరు. సో మంచి సెల్ఫ్ సస్టైన్డ్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఇక్కడనే షోరూమ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మారుతి సుజుకి ఉంది, టాటా మోటార్స్ ఉంది, ఇంకా హోండా వాళ్ళు పెట్టినరు. సో ఇట్లా పోటీ వాతావరణం కూడా వచ్చి మంచి షోరూమ్స్ వస్తాయి. హైదరాబాద్ రోడ్ మొత్తం అయితే ఈ మోటార్ ఫీల్డ్ అనే ఇదవుతుంది. ఈ రోడ్కు కూడా లుక్ వస్తుంది, ఓ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా దాదాపు 20 మంది పనిచేస్తారు అనుకుంటా, 20 మెంబర్స్ వరకు మేము తీసుకుంటాం. సో 50 మెంబర్స్ ఇక్కడ పనిచేస్తున్నట్టు ఓ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయినట్టు. సో ఆ విధంగా ఈ మోటార్ మనకు అంటూ ఉండాలి. ఇక్కడనే పర్చేజ్ చేస్తే సర్వీసింగ్ కూడా ఈజీ అవుతుంది. మళ్ళీ అక్కడ కొని మళ్ళీ ఆడదానికి పోయి సర్వీసింగ్ ఇచ్చేది ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి. సో మంచిది, చాలా సంతోషం. ఈరోజు మన పవన్ మోటార్స్ మారుతి సుజుకి భువనగిరిలో ఓపెనింగ్ చేసినాము. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు వచ్చినందుకు థ్యాంక్స్ ఎ లాట్. సో ఈ షోరూమ్ ఓపెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ప్రజలకి దగ్గర కావాలన్న ఆలోచనతోని మనము ఈ షోరూమ్ అనేది ఓపెనింగ్ చేసినాము. అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అనిల్ గారు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన జిల్లాలో ఎప్పుడు చూసినా జాబ్స్ లేవు అనేది కాదు, మన దగ్గర జాబ్స్ ఉన్నాయి, మనం జాబ్స్ ఇవ్వగలుగుతాము. ఆల్రెడీ పవన్ మోటార్స్లో 1000 మంది వరకు ఆల్రెడీ మన దగ్గర డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్తో బెనిఫిట్ అయ్యే వాళ్ళు మన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి మన యూత్ అందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ జాబ్ అనేది ఇవ్వాలని మా పవన్ మోటార్స్ది వన్ ఆఫ్ ది మెయిన్ అజెండా కూడా అండి. సో థ్యాంక్స్ ఎ లాట్. ఈ భువనగిరి షోరూమ్ ఓపెన్ చేసి సేల్స్ సర్వీస్ దానికి అనిల్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు ఉన్నాయండి. మా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానికి ఉన్నాయండి. మా నల్గొండలోనే నల్గొండలోనే పోచంపల్లిలో, దాని తర్వాత హుజూర్ నగర్లో, ఆలేరులో ఓపెన్ చేసే ప్లాన్ ఉంది. తప్పకుండా ఇంకా పోతుంటే ఇంకా ప్లాన్స్ చెప్తాము, విల్ ఇన్ఫార్మ్ యూ అండి.
సో చంద్రబాబు రెడ్డి అంటే కొంత ఒక ఈ మధ్య కాలంలో ఒక పొలిటికల్ బజ్ కూడా క్రియేట్ అవుతుంది దాని ఎట్లా చూడొచ్చు? This is not a political meeting, so I wouldn't want to discuss much on this. We'll ఇంక వేరే ప్లాట్ఫామ్ పైన మనం